అంటే పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది, ఏ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడు, ఎంత అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల చిట్టా అంతా ఇంత కాదనేటువంటిది అర్థమైంది. ఈరోజు తను అవినీతికి పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తూ ఈ అక్రమాలన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అండ ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు చెప్పిన వెంటనే జీ హుజూర్ అంటూ ఈరోజు వాళ్ళకి గులాంగిరి చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలన్నీ పాటించేటువంటి పరిస్థితి. ఎంత నీచమైనటువంటి స్థాయికి సుబ్బారావు దిగజారిపోయాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఫ్లెక్స్లు కడితే అది ఇప్పించేది సుబ్బారావే, ఇంకెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రారు. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాడి ఫ్లెక్స్ కట్టాలంటే సుబ్బారావు కడతాడు. అందుకని అంత నీచ స్థాయికి దిగజారిపోయి ఈరోజు కారణం ఏంది, ఎప్పుడూ లేనటువంటిది హస్మూరు దర్గా దగ్గర ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఈ సుబ్బారావు వెళ్ళి డైమండ్ డబ్బా ఆడించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు.